నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోనే ఈ ఆలయానికి ఉత్తర ద్వార దర్శన సౌకర్యం ఉండడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామివారు ఏకాదశి రోజున వైకుంఠం నుండి భూలోకానికి దిగివస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకము. ఈ పవిత్ర రోజున ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా 76 వర్షాల ధనుర్మాస ఉత్సవాలు డిసెంబర్ 16 ప్రారంభమైనవి. జనవరి 15 తారీఖు దాకా ఉత్సవాలు జరుగుతుంది. ఇవాళకి డిసెంబర్ 30 తారీఖు నాటికి గొప్పనైనటువంటి 15 రోజుల కార్యక్రమం పూర్తయింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఈ సందర్భంగా గౌతమ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని ఉత్తర ద్వారదర్శనంగా అందంగా అనుకరించినటువంటి పుష్ప అలంకరణ మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. జనవరి 14వ తారీఖున గోదారంగనాథ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు ఉదయం చేరుకున్నటువంటి రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు సహకరించినటువంటి మిర్యాలగూడ పట్టణ భక్తులందరికీ, అదేవిధంగా పేరున అనేక మంగళ శాస్త్రాలు చేస్తున్నాం. ఈ ఉత్సవాలను మరింత విజయవంతం చేసి మీరందరూ సహకరించబడిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అలవేల్మండ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హౌసింగ్ కాలనీలో గత 26 సంవత్సరాల నుంచి ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు 15వ రోజు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం స్వామివారి ఇస్తున్నాం. అధిక సంఖ్యలో కనివేలి రైతులు ఈరోజు 10,000 మంది దాకా దర్శించడం జరిగింది. ఇంకా కూడా మనకు దాదాపుగా రోడ్డు దాకా ఆఫీసు అవతల దాకా విపరీతమైన భక్తులు రావడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో అధిక సంఖ్యలో మీరు పాల్గొని మాకు ఆర్థికంగా సహాయం చేసి ఈ నెల రోజుల కార్యక్రమానికి మీరందరూ చేతులు వాదనగా ఆలయ అభివృద్ధి కొరకు శాసనసభ్యులు కూడా చాలామంది తర్వాత అన్ని మీడియా ప్రింట్ కానీ ఛానల్స్ కానీ, తర్వాత పేపర్ న్యూస్ వాళ్ళు కానీ, పోలీసు డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, సేవకు వచ్చిన భక్తులు కానీ అందరూ సహాయ సహకారంతో మరి ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని మేము ఈ నెల రోజుల కార్యక్రమాన్ని ఇలా 15 రోజులు అయిపోయింది. 14వ తారీఖు నాడు మనకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపే ఏర్పాట్లు చేస్తున్నాం. తర్వాత రథోత్సవం 15వ తారీఖు నాడు ఉంది. ఈ అన్నిటి విషయంలో మీరందరూ భక్తులందరూ సహాయ సహకారంతో చాలా గొప్పగా కనీవిరిగా రీతిలో అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపుగా 20 లక్షలతోటి గ్రనేట్ బండ్లు మనం వేయడం జరిగింది. నిన్ననే వాటరు చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఫుడ్ వాటర్ చాలా ముఖ్యమైనది. దాని కొరకు దాతతో సహాయకాలతో ఇలా మనం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటి అభివృద్ధికి మీరందరూ చేదోడు వాదోడు కలిసి ఆలయ అభివృద్ధికి మీరందరూ సహకరించాలని మీ అందరి తరఫున, మీడియా తరఫున నేను తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.